అప్పటి వరకు లేని గుర్తింపు పక్కన క్షణంలో దేవుడు నీకు ఇస్తాడు. God will rise you up one day. బట్ ఈ సంవత్సరం దేవుడు రైజ్ చేయాలి అంటే, కుటుంబంలో ఒక గొప్ప కార్యాలు జరగాలంటే, ఏ దృక్పథంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం దేవుడు చూస్తారు. హన్నా హృదయం దేవునికి నచ్చింది. హన్నా ప్రార్థనా విధానం దేవునికి నచ్చింది. హన్నా తీసుకున్న మొక్కుబడి దేవునికి నచ్చింది. మనం నిజంగా దేవుని దృష్టిలో యోగ్యులమైతే నువ్వు అడగకపోయినా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది అల్టిమేట్ పాయింట్. మొదట అడిగింది హన్నా, రెండవసారి హన్నా తన నోరెత్తి ఏం అడగలేదు. కానీ దేవుడు హన్నాకు ఒక దీవెన పంపించినాడు. ఏంటంటే ఈసారి ఇంకా సమూయేలుని నువ్వు దృష్టిలో పెట్టుకోవద్దమ్మా. సమూయేలు మాత్రమే కాదు అనలేదు, సమూయేలుకు ప్రతిగా. అంటే ఇంక సమూయేలు లేడిక, ఇంక సమూయేలుని మర్చిపోను. సమూయేలుకు ప్రతిగా 5 ఇస్తా, 3 కొడుకులు 2 కూతుళ్ళు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత ఆనందం చూడండి. ఈరోజు మనం ధ్యానించాల్సింది ఏంటంటే, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమగినట్లు మనం చూసుకోవాలి. మన హృదయం దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరంలా, కానీ దేవుడే నీ మీద దృష్టి పెట్టి నిన్ను జాగ్రత్తగా ఆయన మార్గంలోకి నడిపించుకుని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి దేవుడే దగ్గర నేను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు ఏ రోజైనా నన్ను రాజు అయితే బాగుందను, ఏ రోజైనా నేను సింహాసనం ఎక్కితే బాగుందని ఏనాడు అనుకోలే అతను. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. వన్స్ దేవుడికి నువ్వు నచ్చితే చాలు. సంగమం మన మందిరానికి వచ్చిన, ఆరాధనలు చేసిన, ప్రార్థన చేసిన, ఎంతగా దేవుని సంధిలో సమయం గడిపినా కూడా ఒకటి ఆయనకు నచ్చాల్సింది ఏంటంటే నీ హృదయం నచ్చాలి. అది మన క్యారెక్టర్ ఎట్లా తయారు కావాలంటే, దేవుడు నన్ను చూడగానే ఆయనకి సంతోషం కలగాలి, దేవుడు నన్ను చూడగానే ఆయనకి ఇష్టపడాలి నా మీద. అలా నేను తయారు కావాలనే ఆశ మన హృదయంలో ఉండాలి. లోక సంబంధులు ఏనాటికి దేవుని దృష్టికి ఇష్టలు కారు. ఆత్మ సంబంధులు, వాక్య సంబంధులు, దేవుణ్ణి వెంబడించాలనే ఆశ కలిగిన వాళ్ళు, ఏ స్థలానికి పోయినా ఇక్కడ ఏం చేద్దాం దేవుని కోసం అనేటువంటి ఆలోచన గలవాళ్ళు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను ప్రభువుని విడిచిపెట్టను అనేటువంటి కమిట్మెంట్ కలిగిన వాళ్ళు, ప్రభువు కొరకు నేను ఏదైనా చేయాలనే ఆశ నాకు ఉంది అనేటువంటి దృక్పథం గల వాళ్ళ మీద దేవుని కందృష్టి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు అడగాల్సిన అవసరంలా, నోరు తెరిచి అడగాల్సిన అవసరంలా. మోషే ఏ రోజు కూడా ఏదో ఒక రోజు నన్ను ఒక మంచి నాయకుడిని దేవుడు చేస్తే బాగుంటుందని కలలు కూడా కనలే. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు దేవుని సమ్ముఖంకి వచ్చి నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని అడిగిన వాళ్ళు కూడా కాదు. వాడు ఆశ్చర్యం అనిపిస్తుంది మాట. దావీదుని ఎన్నుకున్న తీరు, మోషేని ఎన్నుకున్న తీరు, అబ్రహాము గారిని ఎన్నుకున్న తీరు, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. మరి అలా తయారు కావాలంటే మన హృదయంలో ఎటువంటి స్థితి ఉండాలి అనేది రాత్రి మనం నేర్చుకోవాలంటే మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. అక్కడ ఒక క్యారెక్టర్ కనబడుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో ఎగ్జాక్ట్గా అలాగే ఆలోచించే ఒక యవనస్తుడు అక్కడ కనబడతాడు. దేవుని ఆలోచనల చొప్పున నడుచుకునేటువంటి యవనస్తుడు ఒక వ్యక్తి అక్కడ కనబడతాడు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపోయేవారితో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంగమా, తనెంతో ప్రేమించినటువంటి ప్రజలు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీయులు. బానిసత్వంలో, శ్రమల కొలిమిలో ఉన్న వీళ్లను దేవుడు ఆ శ్రమల నుంచి విడిపించి, బంధకాల నుంచి తప్పించి, స్వేచ్ఛగా స్వతంత్రులుగా చేసి, మీకంటూ ఒక దేశం ఉండాలి, మీకంటూ సొంత ఇల్లు ఉండాలి, మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని వాళ్ళు ప్రత్యేకించి తీసుకొచ్చి అన్ని వసతులు ఇచ్చి ఒక మంచి స్థాయిలోకి వాళ్ళని తీసుకెళ్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? బోరు కొట్టేసింది దేవుని సన్నిధి అంటే. ఏం కొట్టిందండి? బోరు కొట్టింది. ఆ మందిరము, ఆరాధనలు, ఉపవాస కూడికలు, ఏంది ఇదంతా? ఎప్పుడూ ఉండేదే. పండగలంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఒక రౌండ్ కొట్టాలి. ఎక్కడ పిలుస్తారు మనల్ని, కొట్టాలి. సరదాగా అక్కడ చుట్టుపక్కల మోయాబీలు ఉన్నారట. ఇజ్రాయిల్ ముఖం చూసుకుని బోరు కొట్టిందంట. మందిరానికి వెళ్ళడం, ప్రైజ్ లోడ్ చెప్పుకోవడం. ఇంక మేమేమేనంటే ఇక మాకు ప్రపంచంలో సర్కిల్ లేదా? ఫ్రెండ్స్ లేరా? రిలేటివ్స్ లేరా? ఉన్నారు. ఇప్పుడు ఏమంటావు? పిలుస్తున్నారు. దేనికి పిలుస్తున్నారు?
ఆ స్త్రీలు ఎవరు? ఆ స్త్రీలు ఇజ్రాయేలీలా? దేవుని బిడ్డలా? దేవుని బిడ్డలు కాదు, దేవుని ఎరిగిన వ్యక్తులు కాదు, దేవుణ్ణి విసుక్కునేవాళ్ళు, దేవుణ్ణి దూషించేవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వెళ్ళిపోయారు. వెళ్ళు. ఎందుకు వెళ్ళారు? గట్టిగా చెప్పండి. భోజనాలు భోజనాలు భోజనాలు, సంగమాసల పార్టీలు, భోజనాలు పిలిచారట. పిలవగానే వెళ్ళిపోయారు. మేము తినం కదా, పర్వాలేదు, అందుకే నీ కోసం ప్రత్యేకంగా చేశాను. అలాగైతే పర్వాలేదు. ఏం చేశారు? వెరైటీ బూరి, గారి, పూరి, ఇంకా టక టక. ఓకే. పరిశుద్ధుడు అయిన తండ్రి, చెప్పురా, చెప్పు. ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుంచి? అదే నీ మందిరం నుంచి. ఎందుకు వచ్చావు? ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడున్నావు? అంతటా మా రిలేటివ్స్ పిలవగా ఈ బూర్లను ఆరగించడానికి వచ్చి తిని, ఇప్పుడు నన్నేం చేయమన్నాడు? యేసు నామములో వీటిని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తర్వాత అవి తినాలని ఆశపడుతున్నాను. ఎందుకు? వారం రోజుల నుంచి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటి? కచ్చికాయలు. సంగమ నిన్న కొంతమంది మందిరం మానేశారండి. నేను అడిగాను, అమ్మ బిడ్డలేరే అంటే, చాలా మా వాళ్ళు ఎంత యథార్థవంతులు అంటే, పాపం ఏదో కవర్ చేయడం కూడా తెలియదు, కచ్చికాయలు చేసుకుంటున్నారు ఇంట్లో అన్నారు. కచ్చికాయలు చేసుకోవడానికి మందిరం ఎగ్గొట్టును. కొంతమంది ఏమో స్నాక్స్, ఇంకా ఊర్లో అంటారు కదా వాటిని, ఏవో రకరకాల పేర్లు, అవి వండుకుంటున్నారండి, పిండి వంటలు. సగం ఇప్పుడు వాటి కోసం మందిరానికి ఎగ్గొట్టరు మెట్టళ్ళు. బూరులు తేలటంలో వీళ్ళు తేలిపోతున్నారు అందులో. అట్లా ఎంతసేపు కూర్చుంటారు మా పెనం దగ్గర? బొగ్గ అయిపోరు. త్వరగా రెండు మందిరానికి అంటే బంధువులు వచ్చారండి. కొంతమంది బంధువులు వస్తే ఇంచు దాటితే ఒట్టు. ఎందుకంటే మీకు ఇష్టలైన బంధువులు వాళ్ళే. కానీ ఒక ఆయన భక్తుడు రాశాడు పాట, బాధకు నేను బంధువునైతిని, వేదనకే నే వేడుకనైతిని. ఓ ఆయన రాసుకున్నాడు, బాధలకు నేను బంధువునయ్యా, వేదనకు నేను వేడుకనైపోయాను, కష్టాలకు కన్నీళ్లకు నేను కానుకనైపోయాను అంటూ ప్రభుతోటి తిరుగుతాడు మాట. అప్పుడు ఆయన ప్రభువులో ఏం కనుగొంటాడంటే, ఆపత్కాలములో నా ఆపద బాంధవుడు ఈయనే. దేవునికి స్తోత్రం కలుగును. అసలు నిజమైన బంధువు ఎవరో తెలుసా నీకు? నిజమైన రక్త సంబంధం ఎవరో తెలుసా? నీలో ప్రవహించు రక్తం, నేను నీతిమంతునిగా చేయు రక్తము, నీ కొరకు ప్రాణం పెట్టి చిందించిన యేసు రక్తము. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కదా నీకు సంబంధి, బంధువును. పిలిచారట. సరే వెళ్ళి కలవడం తప్పనట్లేదులే, కానీ కొంతమంది అసలు టార్గెటే అది. నేను వచ్చేస్తున్నాను, బెల్లం గవ్వలు, గోరుమిట్టిలు ఇలా ఉంటాయన్నమాట. గోరుమిట్లు అంటే చూసారు అట్లాగా, ఇలా 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 అని ఇలా అర్థచంద్రాకారం వచ్చింది. గోరుమిట్లు, గవ్వలు, అరిసెలు, జంతుకులు. నేను చిన్నప్పుడు జంతువులు అనుకుని జంతువులు కాదు బాబు, అలా పచ్చి పచ్చిగా తిన్నాం మనం, జంతువులు అంటారు అట్లా. సంగమా ఇవి ఇప్పుడు నీకు అవసరం. మరి నిన్ను దేవుడేమో ఒక రకంగా నడిపిద్దాం అనుకుంటాడు. నేను కొన్ని రోజులు నడుస్తాను కానీ తండ్రి, కొన్ని రోజులు నేను నడవలేను, ఎందుకంటే నేను నడవలసిన వ్యక్తులు కొందరు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. కంటిన్యూస్ ఆస్కింగ్ అనేది దేవుని దగ్గర ఉండాలన్నమాట. సంగమం ఎలాగంటారంటే, ఒక ఆయన మంచి మాట చెప్పాడు. పరిశుద్ధాత్మను గురించి కొంతమంది ఒక్కొక్క అవగాహన కలిగి ఉంటారండి. దేవుడు ఏమన్నాడంటే, ఇలా పోల్చాడు అన్నమాట. ఒక స్నేహితుడు తన పొరుగు స్నేహితుడు ఇంకొన్నాడట. ఈ స్నేహితుడి ఇంటికి ఒక బంధువు వచ్చాడట. బంధువు వస్తే ఆ బంధువుకు పెట్టడానికి ఏమి ఇంట్లో రొట్టె లేదట. అప్పుడు పొరుగున ఉన్న తన స్నేహితుడి ఇంటికి పోయి, స్నేహితుడా, నా ఇంటికి బంధువు వచ్చాడు, పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమి లేదు, దయచేసి కొంచెం రొట్టెస్తే కనుక నేను తీసుకెళ్ళి పెడతానంటే, అరే బాబు ఇక్కడ పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు నేను రావడము కుదరదు, వెళ్ళు అంటే మళ్ళీ సిగ్గుమాలి అని ఉంటుంది అక్కడ. సిగ్గు విడిచి మరలా వెళ్ళి, అయ్యా స్నేహితుడు బంధువు వచ్చాడండి, కొంచెం ఆహారం అని మాటి మాటికి నువ్వు అడిగినందున అతడు వచ్చి నీకు ఆహారము ఇప్పుడు అటులనే అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును, తను అడుగు ప్రతివానికి నీ తండ్రి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును.
నీకు ఆశ కంటిన్యూస్గా ఉండాలి, మధ్యలో బ్రేక్ ఇచ్చి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం, ఉజ్జీవ కూడికల్లోనే కలుద్దాం అని ఎట్ట మధ్యలో బ్రేక్ ఇచ్చారు అనుకోండి. సో యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు గెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీకు అది ఆశ లేదు, నీకు అవసరం వస్తే ఆ రోజు ఊగిపోయి ఆ రోజు అడిగేస్తావు, మళ్ళీ రేపు పడుకుంటాం. ఎల్లుండి బాగా దేవుని దగ్గర దుఃఖపడిపోయి అవతల ఎల్లుండేమో బంధువుల ఇంట్లో బూర్లది వెళ్తాం. ఇట్లాగా నాన్ లీనియర్గా ఉండేటువంటి వ్యక్తులు పొందలేరట. నీలాగా గడికి ఒక నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తికి ఏ విషయంలో నేను ఇవ్వాలి? నా ఆత్మను నీకు, నా ఆత్మను నువ్వు కలిగి ఉండాలంటే ఎగ్జాక్ట్గా నేను ఎలా ఆలోచిస్తున్నాను నువ్వు అలా ఆలోచించగలిగే వ్యక్తివై ఉండాలి. నేను దేని మీద దృష్టి పెడుతున్నాను ఎగ్జాక్ట్గా నువ్వు దాని మీద దృష్టి పెట్టేవాడివై ఉండాలి. అప్పుడే నా ఆత్మను నీకు అనుగ్రహిస్తాను, అప్పుడు నా కార్యాలు నువ్వు చేయగలుగుతావు. భూమి మీద నేను ఉద్దేశించినటువంటి కార్యములు నీ ద్వారా ఎప్పుడు సఫలమవుతాయంటే నా ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మధ్యలో బ్రేక్ ఇచ్చి కొంతసేపు ఇజ్రాయేల్ బ్యాచ్లో, కొంతసేపు సరదాగా మోయాబీల్ బ్యాచ్లో ఇటు తిరుగుతున్నావు అనుకో, అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, నో, ఐ కెనాట్ యూజ్ యూ. నేను వాడుకోలేను, నేను నడిపించలేను. ఇజ్రాయేలీలు చేసిన ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే, వద్దు మోయాబు రాండ్రతో మీరు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినా కూడా పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళయ్యో బలు అర్పించుకుంది ఏంటంటే 7 బ్యాచ్లతో కలిసిపోయి భోజనాలు చేసి ఫుల్గా ఖుషి అయ్యారన్నమాట. ఇది దేవుని సన్నిధిలో అది ఘోరమైనటువంటి పాపముగా దేవుడు ఎంచి కోపం రగులుకొని, మోషే ఇది ఇలా రాను, ఈ ఇజ్రాయేలీలు దారి తప్ప ఈ ప్రధానులు ఉన్నారే వీళ్ళు విడిచిపెట్టేస్తున్నారు కనుక వీళ్ళందరినీ కూడా నాశనం చేయమన్నాడు. ఇంత వార్నింగ్ ఇచ్చి దేవుడు కోపంతో ఉన్నా కూడా ఒకటి చూడండి అక్కడ ఏం చేస్తాడంటే 6వ వచనములో, ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కనుల ఎదుట ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొచ్చాడు. యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలీల్లో నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి లాగా ఆజ్ఞించాను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించాను గనుక నేను వార్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింప చేయలేదు. కాబట్టి నువ్వు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు, చదవండి మాట, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం ఎంత అద్భుతమైనటువంటి మాటను చూడండి. దేవుడు చెప్పాడా అలా చేయమని? ఇదిగో ఫినెహాస్ చూసావా ఎలా జరుగుతుందో అని ఆయన చెప్పాడండి. ఫినెహాస్కి ఏం చెప్పాల, మోషేతో మాట్లాడినాడు అంతే దేవుడు. ఇదంతా చూస్తున్నాడు ఫినెహాస్. నా దేవుడు ఇంత వార్నింగ్ ఇచ్చినా వీళ్ళు ఇంత ఒళ్ళు కొవ్వెక్కిడు ఎట్లాంటి పని చేస్తున్నాడు చూడ చెప్పి ఒళ్ళు మండిపోయింది ఫినెహాస్. నీకెందుగా, ఎవడెట్టపోతే మనకెందుకు, ఈ మైండ్ సెట్ ఉంటుంది కదా, ఎవడెట్టపోతే మనకెందుకు సార్ అనుకుంటాం. దేవుని బిడ్డలమే, మన కళ్ళ ముందు ఒక దేవుని బిడ్డ తప్పుడు మార్గంలో పోతుంటే ఏం చేస్తాం సార్? అందరూ చూస్తున్నారు. మోషే కూడా అక్కడే ఉన్నాడండి, అహరోన్ అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఒకడు దర్జాగా ఒక అమ్మాయిని తీసుకుని వస్తున్నాడు. దేవుడు ఎవరిని కలవద్దంటాడు, వాళ్ళని పట్టుకుని వస్తున్నాడు. ఒక్కొక్కటి కడుపు మండుతుంది కానీ అప్పుడు ఏం చేయట్లేదు. ఫీనెహాస్ అసలు వర్చలకు పెట్టదు, పరుగుెత్తుకుంటూ పక్కన ఒక బెళ్ళని తీసుకున్నాడు. పరుగున పోయాడు. ఇద్దరిని ఒక్క పోటు పొడిచినప్పుడు తెగులు స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ మీద. కానీ వెంటనే దేవుడు దాన్ని వెనక్కి తీసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు చెప్పినాడు, ఇదిగో ఫినెహాస్ నేను అడగకపోయినా, నేను ఆజ్ఞాపించకపోయినా కూడా నేను చెప్పిన దాన్ని అతడు క్రియల్లో పెట్టడానికి ప్రయత్నించాడు. కాబట్టి మోషే నువ్వు చెప్పు, ఇతనితో నిత్యమైనటువంటి యాజక నిబంధన ఏమండి నేను అతనితో సమాధాన నిబంధన చేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతని సంతానాన్ని యాజకత్వంలో నేను నిలబెడతానని దేవుడు ఫినెహాస్ను బట్టి వాగ్దానం చేశారు. ఎట్లా పొందుకున్నాడు ఫినెహాస్ ఇటు ఆశీర్వాదం అంటే,
ఆసక్తితో పొందుకున్నాడు. హన్నా ఒక్క ప్రార్థన చేసింది, మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేయడము, అదే కన్నీరు కార్చాడు మనం చూడం. కానీ మొరపెట్టకపోయినా వచ్చి హన్నాను ఇష్టపడినటువంటి దేవుడు హన్నా సమూయేలుకు ప్రతిగా నీకు ఇంకా 5 సంతానాన్ని ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగును. ఫినెహాస్, నేను నీకు ఆజ్ఞాపించకపోయినా నా హృదయం ఎరిగిన వాడవై, నా మనస్సు ఎరిగిన వాడవై, తప్పుదారిలోకి వెళ్ళిపోతున్న నా ప్రజలను నువ్వు వెంటనే సీరియస్గా తీసుకుని అందులో తెగులు రాకుండా నువ్వు అడ్డుపడ్డావు చూసావు, ఫినెహాస్ని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం ఇతని గురించి ప్రత్యేకముగా కీర్తనలో రాసుంది. ఇంతమంది ఉన్నారు ఇజ్రాయేలీల్లో, కానీ ఫినెహాస్ పేరు మీద ఒక అద్భుతమైన వచనాలు మనం 106వ కీర్తనలో మనం చూస్తాం. చూడండి కావాలంటే 28 నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. చదవండి మాట. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంగమ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది మన జీవితంలో. అప్పటి వరకు లేని గుర్తింపు టక్కన క్షణంలో దేవుడు నీకు ఇస్తాడు. అప్పటి వరకు కనీసం ఎవరి దృష్టిలో లేని నువ్వు ఒక్క కార్యం ద్వారా దేవుడు పైకి లేవనెత్తాడు అన్నమాట. ఒక బ్రేక్ త్రూ అనేది వస్తుంది. ఎప్పుడొచ్చేదో తెలుసా? నిత్యము దేవుని చిత్తం కోసం కనిపెడుతుంటారే, నిత్యము దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉంటారే, ఏదో ఒకరోజు సడన్గా ఏదో చేస్తావు, ఆ ఒక్క పాయింట్ చాలు దేవుడు నేను రైజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గాడ్ విల్ రైజ్ యూ అప్ వన్ డే, బట్ యు హ్యావ్ టు వెయిట్ ఆన్ టు హిమ్. కీప్ ఆన్ ప్రేయింగ్. దేవుని కొరకు కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుని చిత్తం కోసం రగులుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. సంగమ ఏదైనా దేవుని కొరకు చేయాలని ఆశ మనకు ఉండాలంటే వాళ్ళు నచ్చితే చాలు. చిన్న పని ద్వారా దావీదు వచ్చి గొల్లియాతుని చంపాడంతే హీరో అయ్యాడు ఇజ్రాయేలీలో. ఎవరన్నా చెప్పారా? దావీదు ఇల్లు ఒక చెయ్యి అన్నారంటే ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా అన్నారా? ఎవరు చెప్పలేదు. దేవునికి రోషం వస్తుంది. ఎందుకని? ఒక అన్యుడు వచ్చి ఎరా మీ దేవుడు ఏదో పెద్ద జీవం గల దేవుడు అన్నాడు. ఏడు మీ దేవుడు ఏం చేయట్లేదే, నేను గడగడలు ఆడిపోతున్నారు, ఒక్కడ రండి నన్ను గెలవండి, మేము మీ కాళ్ళు పట్టుకుంటాం అన్నట్టుగా ఫిలిష్తీయులు సవాలు విసురుతుంటే ఒక్కడు కదలట్లే. వచ్చి నిలబడ్డాడు అంతే దావీదు వచ్చి, ఈరోజు నిన్ను కండలు నరుగుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నిన్ను చంపకపోతే మామూలుగా ఉండదని వార్నింగ్లు ఇస్తున్నాడు అన్నమాట. ఎంత ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అతనికి దేవుని పని అంత ఏముంది చెప్పండి? ఆసక్తి ఉంది. అంతేగా అతని మీద అభిషేకము వెళ్ళినాడంతే. దేవుని పేరట వెళ్ళిపోయాడు, రాయిచు కూడా చంపాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి చావు అది. సింపుల్ మాట. ఇంత రాయి కిర్రగర తిప్పి కొడితే పాయింట్ బ్లాక్లో ఒక్కడ దెబ్బ తగిలి కింద పడితే ఆడికి అతితో ఆడినారికి. ఎంత ఆశ్చర్యం. అందరూ అప్పటి గజగజ వండుకారు. ఏదో ఒక్క చిన్న పని. సంఘం ఒకటి చెప్తున్నా నేను, ఈరోజు గుర్తుపెట్టుకోండి, 2026 ఎన్నో సంవత్సరాలుగా మన ప్రార్థనలు, దేవుని సన్నిధిలో మన యొక్క వెతుకులాట ఎన్నో ఉన్నాయి. బట్ ఈ సంవత్సరం దేవుడు రైజ్ చేయాలి అంటే, కుటుంబంలో ఒక గొప్ప కార్యాలు జరగాలంటే కీప్ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్. దేవుని మీద దృష్టి పెట్టి దేవుని చిత్తం కోసం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుని యందు ఆసక్తి అలాగే నువ్వు కనిపెట్టగలిగితే ఒక దినము దేవుడు నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ బ్రేక్ త్రూ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. అంటే నిలకడ అనేది నీ యొక్క జీవితంలో ఒక మలుపు తిరగడానికి ఉపయోగపడుతుందట. చాలామంది రెగ్యులర్గా ప్రార్థన చేయరు, రెగ్యులర్గా వాక్యాన్ని పట్టుకోరు, రెగ్యులర్గా దేవుని సన్నిధిని వెతకరు. కుదిరినప్పుడు ఏవేవో సాకులు చెప్తారు. సాకులు మీరు ఏం చెప్పినా అది మీకు సంబంధించింది. ఆరోగ్యం గురించి చెప్పినా, ఇంట్లో పరిస్థితుల గురించి చెప్పినా, ఇంకేమేం చెప్పినా అది మీ ఇష్యూ. అది దాన్ని ఏం చేయలేము. మీకుండాలి ఆసక్తి. సంగమ తల పగిలిపోయిన తలపోటు, ఒళ్ళంతా నొప్పులు, ఫుల్ ఫీవర్ ఉన్న సమయంలో, చలి, అలాంటి సమయంలో ఎనికే పాడులో ఉన్నా నేను. మా జెస్సికా హాస్పిటల్లో ఉంది. ఆల్రెడీ జెస్సికాకి ఆపరేషన్ సిద్ధపరుస్తున్నారు సంఘం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంటున్నాం, ఇద్దరు ఉంటున్నాం. ఆ సహోదరుడు అప్పుడు పంపించాను ఒక పని మీద. మళ్ళీ నువ్వు వచ్చేవారు నేను ఉంటాను అన్నాడు. అన్న మరి ఈరోజు గురువారం కదా, పైడూరుపాటు వెళ్ళాలి కదా అన్నాడు. సరే నువ్వు రా, త్వరగా రా, నేను వెళ్తాను అన్నాను. కానీ అప్పటికి నాకు వచ్చేసింది ఫీవర్ అంతా. ఫుల్
హీట్ బాడీ అంతా. నా చెస్ట్కి అట్లా పడుకునుంది, అలాగా సెలైన్లు ఎక్కుతున్నాయి. తనకు ఆపోజిట్లో ఒక అబ్బాయికి ఒక ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వచ్చిన అబ్బాయి అప్పుడే రూమ్ షిఫ్ట్ డిశ్చార్జ్ అయినాడు. అక్కడే కూర్చున్నాను నేను 2 రోజుల నుంచి. సడన్గా నా బాడీ హీట్ అయింది. తర్వాత నేను సరే వెళ్ళిపోదాం అనుకున్నాను. సంగమ ఎంత దారుణం అయిపోయిందంటే ఆ రోజు. వాడు మెట్లు ఎక్కడు చూసినప్పుడు నేను కళ్ళు చూడడానికి బాగానే ఉన్నాను, ఇట్లా చూడడానికి కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. ఏంటన్నా నిద్ర కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నట్టు. టైం చూస్తుంటే ఆల్రెడీ అప్పటికి 6:30 అయిపోతుంది. నేను ఇంకెప్పుడు 6:30కి ఎనికేబాడులో బయలుదేరి అయోధ్య నగర్ ఎప్పుడు రావాలి, అక్కడ ఎప్పుడు రెడీ అవ్వాలి, అక్కడి నుంచి బయటపడి ఎలా పోవాలి. సరే నేను వెళ్ళిపోతానని చెప్పి వస్తుంటే ఆశ్చర్యం ఉండి అప్పటివరకు బాగానే ఉన్న బాడీ మెట్లు ఎక్కుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లా కళ్ళు ఇలా బయర్లు గమ్ముతున్నాయన్నమాట. ఏం చేయాలని గోడ కొంచెం ఆనుకుని, తండ్రి నాకు శక్తినివి, నాకు శక్తినివి అని. పిల్లని మనోడిని పిలుద్దామంటే మావాడేమో పైన ఉన్నాడు అమ్మాయి దగ్గర, పాప దగ్గర. అది లెగిస్తే ఎవరో ఒకళ్ళు కనబడాలి. ఇప్పుడు మనోడిని పిలవద్దు అని చెప్పి మరి నేను ఎలా వెళ్ళను? ఓలా బుక్ చేసాం, కింద వెయిటింగ్. కానీ వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఆటోలో ఓటీపీ చెప్పిన తర్వాత అలా కూర్చుని కళ్ళు అలా తేలేసామట, ఇట్లా పడుకుని ఉన్నా. ఆటో ఓడిని కూడా అలా చూస్తున్నా, ఆ రేర్ వ్యూ మిర్రర్లో చూస్తున్నాడు అది మనోడు నన్ను అలా కళ్ళు తెరిచి చూస్తున్నా. అప్పుడు నేను ఒక పాట పాడుకున్నమాట. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఈ పాట పాడుతున్నాడు ఆటోలో. నాకు శక్తి కావాలి తండ్రి, ఐ నీడ్ యువర్ పవర్. హలో, అయోధ్య నగరే కాదు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎవడు తీసుకెళ్తాడు? ఎలా వెళ్ళానో నాకు తెలియదు సార్, నిజంగా చెప్తున్నాను. ఆ ఆటోలో దిగినంత ఓపిక వచ్చింది. తర్వాత వెళ్ళాను, పైడూరుపాడు వెళ్ళాను, అలాగే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు చాలా లేట్ అయిపోయింది. 8:30కి వెళ్ళాను అక్కడికి. చూస్తున్నారు అట్లాగా. వచ్చేసరికి జుట్టులా వెనక్కు దూకుని ఫుల్ నూనె పెట్టుకుని అట్లా ఉన్నా. అక్కడికి వచ్చేసరికి ముఖంలో తేడా తెలిసిపోతుంది. ఏంటి నీకు ఏమైంది అనుకున్నారు. అప్పుడు వచ్చి ఈ పుల్పిట్టు తీసేయండి అని చెప్తే అందరూ చూస్తున్నారు, ఏం అడగట్లేదు. కొంతమంది అలా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు చూడగానే. నేను చూస్తున్నాను, వాళ్ళు మొఖాలు చూస్తున్నాను. కొంతమంది కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు. అంటే మొహం చూడడానికి దారుణంగా అయిపోయింది. అంటే నిలబడలేక అక్కడే మోకాళ్ళు వేసి చిన్న స్టూల్ ఉంటే ఆ స్టూల్ తెచ్చుకుని ఎదురుగా బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తున్నా. సంఘం చూస్తున్నారు. కొంతమంది డౌట్ వచ్చింది, ఏమైంది అలా ఉన్నారేంటి అని. ఏం చెప్పలేదు. ఆ ప్రార్థనలో అలాగే ఉంటే ఒళ్ళు చల్లబడిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెచ్చగా ఉన్న బాడీ అంత చల్లగా అయిపోయింది. ప్రార్థన అయిన తర్వాత దేవుని మాటలు చెప్తున్నా, వాక్యం చెప్తున్నాను, వింటున్నారే కానీ కొంతమంది కళ్ళలో నీళ్ళ గారని చూస్తున్నట్లా చూస్తున్నాను. ఏం మాట్లాడలే. వాక్యం అంతా అయిన తర్వాత, అయ్యా ఏంటి ఇలాగున్నారు అని వచ్చారు. అమ్మ కొంచెం ఫీవర్గా ఉంది, నేను ఎనికపాటి నుంచి వచ్చానంటే, అయ్యా ఎందుకయ్యా మీరు రావాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు అక్కడ ఆగిపోతే మేము ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం కదా అయ్యా అంటే, వద్దాము, నా దేవుడు నన్ను ఎక్కడ చూడాలో నేను అక్కడ కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎక్కడో కనబడకూడదు, ఈ టైంలో నేను ఇక్కడే కనబడాలి. అలాంటివి ఎన్నో, ఒకటి కాదు రెండుగా చాలా చూసినప్పుడు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు చెప్తున్నానంటే సంగమా, మన హృదయంలో ఒక ఆశ ఉండాలన్నమాట. దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉంటే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఫినెహాస్ గురించి ఏం రాస్తుందంటే, అతడు ఆసక్తితో ఆ పని చేసినప్పుడు ఆ పని అతనికి ఎలా ఎంచబడిందట? నీతిగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఫినెహాసు అద్భుతమైన కార్యం చేసిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలంటే ఇంత ఆసక్తి మన జీవితంలో మనం కలిగి ఉండాలి. మరి ఫినెహాస్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంతోమంది ఇజ్రాయిల్లో పెద్దలు ఉన్నా కూడా అస్సలు శిష్యులైన పెద్దగా ఎలా చేశా? ఒక సమాధానకర్తగా, దేవుని తరపున వెళ్ళినటువంటి ఒక సమాధాన రాయుబారిగా దేవుడు ఫినెహాస్ని ఉన్నత స్థాయిలో పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇజ్రాయేలీల్లోనే గోత్రాల మధ్య విభేదాలు వచ్చినాయి. యోర్దాన్ యువతల వైపు ఉన్న గోత్రాలకి, యోర్దాన్ అవతల వైపు ఉన్న గోత్రాలకి ఇద్దరికి మధ్యలో ఒక పెద్ద గొడవ, దుమారం రేగింది. ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనే భయంకరమైనటువంటి వైరం వచ్చింది. యోర్దాన్ యువతలో ఉన్న గోత్రాలు ఒక బలిపీఠం కట్టుకున్నాయని మిగిలిన గోత్రాలు వాళ్ళు విని ఒళ్ళు మండి, ఇదేంటిది, మనకి దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ బలిపీఠం ఉంది కదా, ఇక్కడికి వచ్చి కదా బలు అర్పించాలి, అక్కడ ఒక బలిపీఠం కట్టడం ఏంటి అని యుద్ధానికి సిద్ధమైపోతారు. రెండు గ్రూపులే, అన్నదమ్ములే, ఇద్దరు కొట్టుకోవడానికి. ఇజ్రాయేలీలు, దేవుని ప్రజల మధ్యలో వైరం, సాతాను ఒక దుశ్చర్య, వాళ్ళ మధ్యలో ఒక ఏమంటారు మనస్పర్ధలు తీసుకొచ్చేసినాడు అనమాట. ఇజ్రాయేల్ అందరూ ఒకటే, కానీ రెండు వర్గాలు అయిపోయారు. కారణం ఏంటంటే ఒక బలిపీఠం గురించి గొడవ.
చంపుకుందామని యుద్ధానికి సిద్ధమైనప్పుడు అప్పుడు యెహోషువ ఆలోచించాడు, ఏంటంటే ఫినెహాస్ని పంపిద్దాం. ఇలాంటి పెద్ద మ్యాటర్ని సెటిల్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. ఎవరున్నారు మన మధ్య మ్యాటర్ని సెటిల్ చేసేవాళ్ళు? దేవుని మనస్సు కలిగి మధ్యలో రాయబారం చేయడానికి వెళ్ళే ఒక్క మనిషి ఉన్నాడా మన మధ్యలో అంటే ఒకే ఒక్కడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఫినెహాస్. దేవునికి స్తోత్రం కలుగును. యెహోషువ గ్రంథంలో చూడండి 22వ అధ్యాయం 11 నుంచి. అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఇశ్రాయేలీల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠం కట్టారని ఇశ్రాయేలుకు వర్తమానం వచ్చింది. ఇశ్రాయేలు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుద్ధం చేయడానికి షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయుల యొద్దకు, గాదీయుల యొద్దకు, మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకు యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఇంతమంది ఉంటే ఎందుకు ఫినెహాసునే పంపించాలి? ఎందుకంటే దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇతను సమాధాన నిబంధనగా అతని యొక్క యాజకత్వం నేను ఆశీర్వదిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కసారి ఆసక్తితో దేవుడి కోసం ఒక్క పని చేశాడండి. మోయాబీలతో ఇజ్రాయేలీలు పాపం చేస్తున్న క్రమంలో దేవుడి కోసం నిలబడినటువంటి ఈ వ్యక్తి నోరు తెరిచి, ప్రభువా నీ కోసం ఒక మంచి పని చేశాను, నన్ను ఆశీర్వదించు, నా తరాలను ఆశీర్వదించు అని కూడా ఎక్కడ ప్రార్థన చేయలేదు. కానీ దేవుడే అడగకుండా హన్నాకి ఎలాగైతే గర్భఫలం మళ్ళా ఇవ్వడానికి దేవుడు నిర్ణయించుకున్నారో అలాగే ఫినెహాసును కూడా దీవిస్తాను, ఈ తరాన్ని దీవిస్తా, ఫినెహాస్ సంతానాన్ని దీవిస్తా, ఇతని సంతానం అంతా కూడా గొప్ప యాజకులు అవుతారు. సమాధాన నిబంధన నేను అతనితో చేస్తాను. ఎందుకంటే గలిబిలిగా ఉన్నప్పుడు ఇతడు లేచి ఇజ్రాయిల్ మధ్య సమాధానం ఉండడానికి ఇతను నిలబడ్డాడు కాబట్టి ఇతనికి కూడా నేను ఒక నిబంధన చేస్తున్నానని దేవుడు ఆశీర్వదించినారన్నమాట. ఈనాడు ఇజ్రాయిల్ అన్నదమ్ముల మధ్యలో వచ్చిన గొడవకి సర్దుమణిగింపు చేయడానికి ఎవరిని ఎన్నుకున్నారు తెలుసా? ఫినెహాస్ని ఎన్నుకొని పంపించారు. అయ్యా నువ్వు వెళ్ళి గొడవ హ్యాండిల్ చేయి. మనం కొట్టుకుంటే ఇంకా శత్రువు ఈజీగా వచ్చేస్తాడు మనలోకి. ఇది సాల్వ్ చేయాలి. ఆవేశంగా ఒక పక్షాన్ని వినేసి ఒకవైపు నువ్వు నిలబడిపోతాయి, గొడవలు అయిపోతాయి. అట్లా కాదు, రెండు వైపులా కూడా విని సామరస్యంగా మొత్తం విని ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి. కాబట్టి ఫినెహాస్ నువ్వే కరెక్ట్. ఎందుకంటే దేవుడి మనస్సును అర్థం చేసుకునేటువంటి వ్యక్తివి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెళ్ళాడంటే ఫినెహాస్ ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్నాడు. ఇంతగా అక్కడికి వెళ్ళిన విషయం ఏంటంటే, ఏంటయ్యా మీ గురించి ఇలా అనుకుంటున్నారు? వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోయారు, మీరు ఎందుకు ఇక్కడ బలిపీఠం కట్టారు? మన బలిపీఠం అటువైపు ఉంది కదా, దేవుని సన్నిధి అటువైపు ఉంది కదా, అక్కడికి రావాలి కదా మీరందరూ. ఏంటి ఇక్కడ బలిపీఠం కట్టావంటే, అయ్యా ఈ బలిపీఠం కట్టింది బలి అర్పించడానికి కాదండి. మన దేవుడు ఎవరో, మన దేవుని యొక్క చిత్తం ఏంటో మాకు పుట్టబోయే సంతానానికి తెలియాలి కదా. మన దేవుడు ఎవరు, ఆ బలిపీఠం ఏంటి, ఇది చూపించి మన దేవుని గురించి చెప్పడానికే ఒక సాక్ష్యంగా కట్టాం, కానీ ఇది బలి ఇవ్వడానికైతే కాదు అని చెప్పిన తరువాత 30వ వచనంలో ఫినెహాస్ అను యాజకుడు, సమాజ ప్రధానులు అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులు, రూబేనీయులు, గాదీయులు, మనష్షీలు చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఒక ఫినెహాస్ రూబేనీయులతోనూ, గాదీయులతోనూ, మనష్షీలతోనూ, మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహము చేయలేదు కనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించి ఉన్నారని చెప్పాను. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఒక ఫినెహాసును ప్రధానులు గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి, గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించి రూబేనీయులు, గాదీయులు నివసించు దేశాన్ని పాడు చేయుటకు వారి మీద యుద్ధం చేయుట మానిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనికి కారణం ఎవరు? ఫినెహాస్. ఇద్దరి మధ్య గొడవను సర్దుమణిగింపజేసిన వ్యక్తి ఫినెహాస్. అన్నదమ్ముల మధ్య ఉన్న జగడాన్ని శాంతిగా మార్చేసిన వాడు ఫినెహాస్. దేవుని ఉగ్రత తన ప్రజల మీదకి రాకుండా అడ్డుకున్నవాడు ఫినెహాస్. ఇలాంటి ఫినెహాస్ తన నోరు తెరిచి అడగకపోయినా కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి దినవృత్తాంతాల్లో కూడా అతని గురించి ఉంటుంది. 9వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫినెహాస్ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఫినెహాసును దేవుడు ఏం చేశారు? అధికారిగా పెట్టాడు. ద్వారపాలకుల మీద అధికారితను. ఒకటి ఇజ్రాయేల్ మధ్యలో శాంతి దూత, మరొకటి దేవుని మందిర ప్రవేశ స్థలానికి ద్వారపాలకుల పైన అధికారి, మూడవది దేవుడు అతనితోనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషేకు తోడై ఉండెను,
యెహోషువకు తోడయుండును. ఇప్పుడు ఫినెహాసుకును ఎంత ఆశీర్వాదం చూడండి. దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన కోసం పనిచేసే వాళ్ళం అయితే గనక నువ్వు నోరు తెరిచి అడగకపోయినా కూడా నీ ఉద్దేశాలు దేవుడు తెలుసుకుంటారు. ఆయన హృదయాన్ని తెలుసుకునే దేవుడు మాట. నువ్వు నోరు తెచ్చి ప్రభువా నాకు ఇలా చెయ్యి అని అడగాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అడగక మునిపే నేను ఏ స్థాయిలోకి తీసుకెళ్ళాలో దేవుడు ఆ స్థాయిలోకి తీసుకెళ్ళాలంటే హన్నా వంటి ప్రార్థనా జీవితం, ఫినెహాసు లాంటి దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిత్వం మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని రైజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘం ముందు మనం నచ్చాలి. పాపాన్ని ద్వేషించే వారికి, మలినాన్ని అంటించుకోకుండా, లోకములో కలిసిపోకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండి, అయ్యో నా ప్రభువుకి ఇష్టం లేదు నేను చేయను, వాక్యం ఇలా చెప్పట్లేదు నేను ఇలా చేయను, ఇది వాక్యానికి విరుద్ధం నేను దీని జోలికి పోను, నా ప్రభువునే నేను సంతోషపెట్టాలనుకుంటున్నాను, మనుషులు సంతోషపెట్టేవాడిగా నేను ఉండను, ఈ రీతిగా నేను దేవుని కనపరుస్తాను. ఎప్పుడు మీరు ఈ కోణంలో ఆలోచించండి. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే కనుక లోకమంతా వెలువేసినా నేను దేవుని కోసం ఉంటానని మీరు తీర్మానం తీసుకోండి. నువ్వు అడగకుండానే అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.